శ్రీ చారిటబుల్ సర్వీస్ ట్రస్ట్ అందిస్తున్న స్కాలర్షిప్లను విద్యార్థులు సద్వినియోగించుకుని బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కాకినాడ సీపోర్ట్ సీఈఓ మెర్ల మురళీధర్ పేర్కొన్నారు. కాకినాడ కమ్మ కళ్యాణ మండపంలో జిల్లా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ చారిటబుల్ సర్వీస్ ట్రస్ట్ వారు వివిధ కులాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడి బీటెక్, బీఫార్మసీ, మెడిసిన్, పీజీ చదువుతున్న 51 మంది విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా 10,20,000 మొత్తాన్ని ఉపకార వేతనాలను చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా సీపోర్ట్ సీఈఓ, జిల్లా కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు, శ్రీ చారిటబుల్ సర్వీస్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చుండ్రు గోవిందరాజు మాట్లాడుతూ ఉపకార వేతనాలు విద్యార్థులకు చదువుకు ఎంతగానో దోహదపడతాయని, ఉన్నత స్థానాలకు వెళ్లిన తరువాత మరికొంతమందికి ఆర్థిక తోడ్పాటును అందచేయాలని అన్నారు. అనంతరం సీపోర్ట్ సీఈఓ మురళీధర్ దంపతులను గజమాల, సాలువ, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చారిటబుల్ సర్వీస్ ట్రస్టీ కోశాధికారి వెంకట్రావు, మెంబర్ డి కళ్యాణ్, జిల్లా కమ్మ మహాజన సంఘం ఉపాధ్యక్షుడు రవీంద్రనాథ్ చౌదరి, కోశాధికారి రావిపాటి రామారావు చౌదరి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఏ రక సహాయం పొందినా డెఫినెట్ గా మనం ఈ సొసైటీకి వెనక్కి ఇవ్వాలి. అది మనకి ఆల్రెడీ మన పూర్వీకుల నుంచి ఉన్నదే. అందుకే ఈరోజు మనం ఇట్లాంటి దాంట్లో ఇది చేసుకోగలుగుతున్నామంటే వాళ్ళు ఎంతో కొంత ఇచ్చారు కాబట్టి దీన్ని పునాది వాళ్ళు వేశారు. ఇది ఇలా కొనసాగుతూ ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా డెఫినెట్గా పార్టిసిపేషన్ ఉండాలండి. ఎంత తోచితే అంతే, వేలలోనే ఇవ్వాలా, వందల్లో ఇవ్వాలా అనేది కాదు, మనసు నుంచి ఇవ్వాలి. ఫస్ట్ కొంతమంది శారీరకంగా ఏదో రకమైన సహాయం చేయొచ్చు సొసైటీకి, కొంతమంది ఇలా డబ్బుల ద్వారా చేయొచ్చు. మీకు మనస్ఫూర్తిగా ఏదనిపిస్తే ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ భూమి మీద పుట్టినందుకు మనం అందరం చేయగలిగింది, చిన్నైనా పెద్దైనా తప్పకుండా చేయాలండి. ఇలా సహకారాలు చేస్తూ ఉండాలి అంటే ఫస్ట్ మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో శారీరకంగా, మానసికంగా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. నలుగురికి ఈ స్కాలర్షిప్ ఇచ్చారు, కొంచెం పేద కుటుంబం నుంచి వచ్చినారని చెప్పి వాళ్ళు అప్పుడు ఐ థింక్ ఈ ఫండ్ ఎంత ఉందో చూసి దానికి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో చూసి డివైడ్ చేస్తే వచ్చిన అమౌంట్ ఆ స్కాలర్షిప్ ఉండేది ఆ సంవత్సరాల్లో. అప్పుడు నాకు బాగా గుర్తు 320 రూపాయలు ఏడాదికి స్కాలర్షిప్ ఇచ్చారు. అలాగా వాళ్ళిద్దరూ తీసుకొని చక్కగా చదువుకుని పైకి వచ్చి ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు. వాళ్ళు చాలా ఉన్నత స్థితికి చేరుకున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఎక్కడో ఉన్నారు. వారికి నేను ఈ విషయం తప్పకుండా తెలియజేస్తాను. నాకు అప్పుడు ఈ స్కాలర్షిప్ ఇవ్వటం ఐ థింక్ మా నాన్నగారు కూడా వెంకట్రావు గారితో కొద్దిగా అసోసియేట్ అయ్యి వస్తూ ఉండేవారు. సో నాకు ఇప్పటికీ గుర్తు ఆ స్కాలర్షిప్ ఎంత వాల్యుబులో, అది దాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా ఒక హార్డ్ వర్క్ తోటి పైకి వచ్చే ఛాన్స్ ఇది. దీన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను.